కెనడా మాజీ ప్రధాని బాటలో జస్టిన్ ట్రూడో బాటలో రాహుల్ గాంధీ గారు వెళ్తున్నారట. ఆ బాటకున్న ప్రత్యేకత ఏంటి? దాన్ని ఎంచుకోవటానికి గల స్పెషాలిటీ ఏంటి? మీరు సార్ మనం చాలా సార్లు మాట్లాడుతున్నాము. రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఆయన బేసికల్లీ ఆయన వైఖరి చూస్తూ ఉంటే చూడండి మీరు, ఆయన టీ షర్ట్స్ లోకి వచ్చేసాడు. అంతకుముందు లాల్చీల్లో తిరిగేవాడు రాహుల్ గాంధీ. లాల్చీ నుంచి వైట్ టీ షర్ట్ లోకి వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఏంటంటే లెనిన్ షర్ట్స్ లేదా హాఫ్ స్లీవ్ షర్ట్స్, ఇంకా చెప్పాలంటే ఆ మజిల్స్ కనిపించేలాగా చూపించే ఒక ప్రయత్నము. అంటే అంటే ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక పర్ఫెక్ట్ పిఆర్ యాక్టివిటీ జరుగుతోంది. సో పిఆర్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనే దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఆయన ఎక్కడికైనా వెళ్తే మొన్న అండమాన్ నికోబార్ వెళ్తాడు, స్కూబా డైవింగ్ చేస్తాడు, ఎక్కడో పుష్అప్స్ చేస్తాడు. అంటే మనమే మామూలుగా జిమ్ లో చేస్తాం కదా మనము, పుష్అప్స్ పుల్అప్స్ అవి చేస్తాడు. ఎక్కడికైనా పోతే వాకింగ్, రన్నింగ్లు, జాగింగ్లు చేస్తాడు. అంటే బేసికల్లీ ఏంటంటే నేను చాలా ఫిట్ గా ఉన్నాను, నేను యంగ్స్టర్స్ కి నేనే ఐకాన్ ని, చూడండి నేను ఒక కొత్త తరానికి రాజకీయ నాయకుడిని అని చెప్పే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఇది ఈ మధ్య కాలంలో ఎందుకు అంతకుముందు లాల్చీలో ఉన్నవాడు టీ షర్ట్ లోకి వచ్చినప్పుడే నేను ఈ మాట చెప్పాను. యాక్చువల్లీ ఇది ఎవరు అని అంటే ఈ మధ్య ఇంకా అది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈవెన్ యూత్ మీటింగ్స్ లో వీటిలో మాట్లాడుతున్నాడు కదా. సో దీనికి నేపథ్యం ఏంటంటే 2015లో జస్టిన్ ట్రూడో కోసమనే ఒక క్యాంపెయిన్ మొదలైంది కెనడాలో. కెనడాలో జస్టిన్ ట్రూడో ఫాదర్ కూడా ఆయన పొలిటికల్ లెగసీ ఉంది ఆ కుటుంబానికి, జస్టిన్ ట్రూడో కుటుంబానికి. ట్రూడో తండ్రి చాలా సంవత్సరాలుగా కెనడాను పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన తనయుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, సేమ్ రాహుల్ గాంధీ లాగానే. జస్టిన్ ట్రూడో వచ్చినప్పుడు ఆయన విపరీతంగా చాలా మంది విమర్శించారు. అంటే విమర్శించిన సందర్భాలు అంటే ఏంటంటే ఆయన యంగ్స్టర్, ఆయన ఒక లెగసీ, అంటే బేసికల్లీ ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు, అండ్ ఆయన ఆ నెపోటిజం ఇట్లాంటివన్నీ మాట్లాడారు. బట్ దానికి జస్టిన్ ట్రూడోకి అనుకూలంగా, జస్టిన్ ట్రూడో ఎవరు అని అంటే కనుక మనం అర్థం చేసుకోవాలి. జస్టిన్ ట్రూడోని ఎలా ఎలివేట్ చేశారు అని అంటే ఈ లెఫ్ట్ లిబరల్ అండ్ ఈ పర్టికులర్ డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో భాగంగా జస్టిన్ ట్రూడోని ప్రెజెంట్ చేశారు. మనం చూడొచ్చు ఆయన జస్టిన్ ట్రూడో విధానాలు అన్ని చూస్తే, ఆయన ప్రధాని అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, విధానాలు, ఆయన ఏవేవైతే అమలు పరిచినటువంటి పాలసీలు ఇవన్నీ ఉన్నాయో అన్ని డీప్ స్టేట్ కి అనుసంధానించబడి ఉంటాయి. ఏవైతే అనుకుంటారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మనిషి వచ్చాడు. సో జస్టిన్ ట్రూడో మీరు ఎందుకంటే అప్పీస్మెంట్ పాలిటిక్స్, అక్కడ ఖలిస్తానీలను కూడా అప్పీస్ చేశాడు ఈయన జస్టిన్ ట్రూడో. అండ్ ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ ని విపరీతంగా ప్రైజ్ చేయడం, అండ్ ఇల్లిబరల్ థాట్స్, లిబరల్ అని వాళ్ళు అంటారు బట్ నేను ఇల్లిబరల్ థాట్స్ ని బాగా ప్రెజెంట్ చేయడం, ఈ ఎల్జిబిటిక్యూ ఉద్యమాల్ని కావాలని ప్రేరేపించడం. ఎల్జిబిటిక్యూ అంటే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం అది, బట్ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ప్రైడ్ మూమెంట్స్ అని ఇవన్నీ తీసుకురావడం. అండ్ కెనడాలో అవన్నీ చాలా కీలక పాత్ర వహించాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో జస్టిన్ ట్రూడో ఏంటంటే చాలా సేమ్ ఇట్లాగే ఇప్పుడు ఆయన సైక్లింగ్ చేయడం, మధ్యలో రోడ్ల మీద ఆగి సైక్లింగ్ చేయడం, ఎక్కడో ఏదో ఒక టీ షర్ట్స్ వేసుకొని వెళ్ళడం, అంటే ఒక యంగ్స్టర్స్ ని, యంగ్ పాపులేషన్ ని అట్రాక్ట్ చేసే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు అవన్నీ. సో దాంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే వాసు గారు, అసలు నిజంగా కొన్ని కీలకమైనటువంటి నంబర్స్ ఉన్నాయి. నేను అది చెప్తాను, చెప్పే ప్రయత్నం చేస్తాను. రాహుల్ గాంధీ దాన్ని ఎగ్జాక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడడానికి ఇవి ఉదాహరణ. కెనడాలో అంట 2015లో యూత్ ఓటింగ్ విపరీతంగా పెరిగింది ఈ జస్టిన్ ట్రూడో చేసిన క్యాంపెయిన్ ఫలితంగా, అంటే పిఆర్ యాక్టివిటీ వల్ల. సో అక్కడ ఆల్మోస్ట్ నేను నంబర్స్ చెప్తాను, 1 సెకండ్. సో అంటే 10%, 30% యూత్ ఓటింగ్ పెరిగింది. ఆ యూత్ ఓటింగ్ మొత్తం కూడా జస్టిన్ ట్రూడోకి ర్యాలీ అయింది. జస్టిన్ ట్రూడో ఆ టైంలోనే సోషల్ మీడియాని విపరీతంగా వాడుకున్నారు. ఇప్పుడు మనం కాక్రోచ్ల గురించి మాట్లాడతాం. సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ అన్ని జస్టిన్ ట్రూడోకి అనుకూలంగా పనిచేస్తాయి 2015లో. సో ఇప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతోంది, మనం చూస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో చూస్తే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విధానాలు అవన్నీ చూస్తే వీళ్ళెవరు కూడా విధానపరమైన నిర్ణయాల గురించి మాట్లాడరు, విధానాలు మాట్లాడరు. వీళ్ళు మాట్లాడేదంటే జస్ట్ అప్పీలింగ్. సో మీరు చూడండి, స్కూల్ టీక్ కరో అనే ఉద్యమం ఉంది. గత 70 సంవత్సరాలుగా ఎవరిది పాపము? స్కూల్ ఇలా ఉండడానికి పాపం ఎవరిది? స్కూళ్ళ పరిస్థితి ఈ విధంగా అధ్వానంగా తయారవడానికి కారకులు ఎవరు? గవర్నమెంట్ స్కూల్స్ ని వదిలేసి ప్రైవేట్ స్కూల్స్ వైపు జనాలని పుష్ చేసింది ఎవరు? సో ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలంగా మాట్లాడిన రాజకీయ నాయకులు ఎవరు? మనకు తెలియదా? ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదా ఇందులో? బట్ దాన్ని ఏది అంటే అవన్నిటిని డిజోన్ చేసుకుంటాడు రాహుల్ గాంధీ. తన గత చరిత్ర, కాంగ్రెస్ కి సంబంధించిన గత చరిత్ర మొత్తాన్ని డిజోన్ చేసుకుని నేను ఒక ఫ్రెష్ పాలిటీషియన్ అని చూపించే ప్రయత్నం జరుగుతోంది.
సో ఫ్రెష్ పాలిటీషియన్, నేను ఇప్పుడే వచ్చాను, నేను యంగ్స్టర్ ని, నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, నేను మీతో కలిసి తిరుగుతాను, మీతో కలిసి పంచుకుంటాను అని చెప్తాడు. అందుకే మీరు చూడండి, కాంగ్రెస్ నాయకుల్ని, ఆ పాత నాయకులు ఎవరిని కూడా రాహుల్ గాంధీ పెట్టుకోలేదు, అందరినీ పక్క జరిపేశాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మల్లికార్జున్ ఖర్గే చేస్తే అట్లా ఆయనను పెట్టుకున్నారు అంతేగాని, బట్ అదర్వైజ్ మిగతా ఎవరు లేరు, ఆ పాత నాయకులు ఎవరిని తీసేసాడు. అంటే ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా అప్పటి వాళ్ళందరూ కూడా వాళ్ళకే వెళ్ళిపోయింది. సో నేను ఒక ఫ్రెష్ టీమ్ తో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అనేది ఆయన పాయింట్. ఇందులో మళ్ళీ అప్పీజ్మెంట్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అప్పీజ్మెంట్ ఇప్పుడు మీరు చూడండి, నిన్ననే సుప్రియా శ్రీనాథ్, ఆమె పేరేంటి, ఆమె శ్రీనాథ్, ఆమె ఒక మాట మాట్లాడుతుంది, ఏంటి, మనుస్మృతి గురించి మాట్లాడుతుంది. కాంగ్రెస్ నాయకులు మనుస్మృతి గురించి చాలా అరుదుగా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడతారు కానీ, బట్ వాళ్ళ మనుస్మృతి గురించి మాట్లాడడం, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడం, హిందువుల గురించి మాట్లాడడం, క్లియర్ డెఫినేషన్ అంటే ఏంటంటే, నేను పూర్తిగా ముస్లిం అప్పీజ్మెంట్ చేస్తాను, నాకు హిందూ ఓట్లు అక్కర్లేదు, హిందువుల్లో ఉన్నటువంటి ఒక చీలిక అంటే కులాల పేరిట చీలిపోయినటువంటి ఓట్లు మాత్రం నాకు కావాలి, సో దాంతో నేను గెలవగలను, యూత్ అనే ఒక మాటని ముందుకు తీసుకొస్తాను అనేది రాహుల్ గాంధీ స్టైల్. సేమ్ థింగ్ 2015లో జస్టిన్ ట్రూడో ఇంప్లిమెంట్ చేశాడు. మీరు ఎగ్జాక్ట్ క్యాంపెయిన్, జస్టిన్ ట్రూడో క్యాంపెయిన్ కి రాహుల్ గాంధీని లేపి నిలబెట్టి ఆయనని కొంచెం ఆయనను పుష్ చేస్తున్నటువంటి దానికి సేమ్ సిమిలారిటీసే ఉంటాయి. అఫ్ కోర్స్ అక్కడ సక్సెస్ అయ్యాడు కెనడాలో జస్టిన్ ట్రూడో, జస్ట్ 1 అటెంప్ట్ లో సక్సెస్ అయ్యాడు. బట్ రాహుల్ గాంధీని గత 20 ఏళ్లుగా ప్రమోట్ చేస్తున్నారు, ఇది తేడా అంతే. రైట్.